పాలనా సంస్కరణలతో ఈ ఏడాది జూన్ నుంచి ఆటో మ్యుటేషన్ ప్రక్రియ వేగవంతమైందన్నారు సీఎం. ఏపీ సచివాలయంలో రెవెన్యూ శాఖతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సమీక్షలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి పాల్గొన్నారు. పీజీఆర్ఎస్ సహా 22A ఫ్రీ హోల్డ్లో ఉంచిన అసైన్డ్ భూములు, రీసర్వే, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాల అంశాలపై చర్చించారు. గత ఏడాది జూన్ 15 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 1 వరకు వచ్చిన ఫిర్యాదుల లెక్కల ఆరా తీశారు. పరిశీలనలో 73,000 వరకు గ్రీవెన్స్లు ఉన్నట్లు తేలింది. గత జూన్ నుంచి ఇప్పటి వరకు 22A జాబితా నుంచి తప్పించాలని కోరుతూ దాఖలైన దరఖాస్తులు మొత్తం 6,846 అని చెప్పారు అధికారులు. ఎక్స్ సర్వీస్ మెన్, రాజకీయ బాధితులు, స్వాతంత్ర సమరయోధులు 1954 కంటే ముందు అసైన్డ్ భూములు కలిగిన వాళ్ల భూములను కూడా 22A నుంచి తొలగిస్తామన్నారు. 6,693 గ్రామాల్లో పూర్తయిన రీసర్వే వెబ్లాండ్ 2.0లో వివరాలను నమోదు చేయనున్నారు. రీసర్వేలో ఎలాంటి తప్పులు, పొరపాట్లు జరగకుండా భూమి రికార్డుల అప్గ్రేడేషన్ ఉండాలంటూ హెచ్చరించారు సీఎం. గత ప్రభుత్వ హయాంలో ఫ్రీ హోల్డ్లో ఉంచిన 5,74,908 ఎకరాల అసైన్డ్ భూముల వివరాలను మళ్లీ పరిశీలించాలన్నారు. 2.77 కోట్ల కుల ధృవీకరణ పత్రాలు ఆధార్తో అనుసంధానం కానున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం స్టాంప్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా 10,169 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా 430 రియల్ ఎస్టేట్ వెంచర్లను గుర్తించి ఆయా ప్లాట్లకు సంబంధించి యూజర్ ఫ్రెండ్లీ రిజిస్ట్రేషన్ను తేవాలన్నారు. దీంతో 15,570 రిజిస్ట్రేషన్లతో 250 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా.